బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు గల్ఫ్ బాధితులకు అండగా సోను సూద్ నిలబడుతున్నాడు. ఇటు యుద్ధం కారణంగా ఇటు గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారందరికీ కూడా సోను సూద్ సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఇటు బాధితులకు ఉచితంగా వసతి కల్పిస్తానని ప్రకటించాడు సోను సూద్. ఎలాంటి షరతులు లేకుండా ఏ దేశస్తులైనా ఉచితంగా బస చేయవచ్చని ప్రకటన చేశాడు. ఇటు ఇబ్బందుల్లో ఉన్నవారు ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలని సూచిస్తున్నాడు. ఇలాంటి సమయంలో మానవత్వం మాత్రమే ముఖ్యమన్నారు సోను సూద్. ఒక్కసారి సోను సూద్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏం మాట్లాడాడు, ఇటు ఏ దేశస్తులైనా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒకసారి అది తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. So anyone who's stranded in Dubai because of the ongoing crisis, we just want to tell you that you have a place to stay. We will make sure that you get a free of cost accommodation. तो जो लोग भी हमारे हिंदुस्तानी या किसी भी नेशनैलिटी के लोग फंसे हुए हैं दुबई के अंदर, आप प्लीज मुझे डीएम कीजिए ऑन इंस्टाग्राम या फिर @दुगास्ता प्रॉपर्टीज पे डीएम कीजिए. We will make sure that you get a free of cost stay till you reach your country. Jai Hind. God bless you all. Hi everyone. So anyone who's stranded in Dubai because of the ongoing crisis, we just want to tell you that you have a place to stay. We will make sure that you get a free of cost accommodation. तो जो लोग भी हमारे हिंदुस्तानी या किसी भी नेशनैलिटी के लोग फंसे हुए हैं दुबई के अंदर, आप प्लीज मुझे डीएम कीजिए ऑन इंस्टाग्राम या फिर @दुगास्ता प्रॉपर्टीज पे डीएम कीजिए. We will make sure that you get a free of cost stay till you reach your country. Jai Hind. God bless you all. Hi. సో ఏ నేషనాలిటీకి సంబంధించిన వ్యక్తులైనా, అంటే ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా కూడా ఎవరికైతే అకామిడేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, చాలామంది ఇటు దుబాయ్కి చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ కావచ్చు, టూరిజం పరంగా వెళ్ళిన ఫ్యామిలీస్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, హోటల్స్లో ఆ అమౌంట్స్ పే చేయలేని వాళ్ళు, ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందిని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారందరికీ కూడా ఊరట కలిగించేలాగా ఇటు సోను సూద్ మాటలు అయితే ఉన్నాయి. ఇటు సోషల్ మీడియాలో దానిపైన ఇటు ఇండియన్సే కాదు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా అంటూ ఆయన ఎంఫసైజ్ చేశాడు. నో నేషనాలిటీ, నో కండిషన్స్, జస్ట్ హ్యూమానిటీ అంటూ మొత్తానికైతే తన హెల్ప్ని ఇటు ప్రపంచ దేశాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికైతే ఇటు ట్రావెలర్స్కి అలాగే ఫ్యామిలీస్ ఎవరైతే ఇమీడియట్గా అకామిడేషన్ కావాలని అనుకుంటున్నారో వారందరూ తన ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా మెసేజ్ చేయండి, డిఎం చేయండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మనం గతంలో చూసాం ఇటు 2021లో ఇటు కరోనా సమయంలో కూడా ఇటు సోను సూద్ చాలామందికి సాయం చేసి చాలా రియల్ లైఫ్ హీరో అని ఆయనని అప్పుడు పిలిచారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా ఇటు రియల్ లైఫ్ హీరో సోను సూద్ అంటూ కూడా ఆయనని వర్ణించే ప్రయత్నం చేశారు. ఇక్కడ 10 ముఖ్యమైన పాయింట్స్ని ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మనం చేస్తే ఇటు మైగ్రెంట్ వర్కర్లు ఎవరైతే ఇంటికి వెళ్ళాలని ఇబ్బందులు పడ్డారో ఇటు 2020-21 కరోనా సమయంలో వాళ్ళందరికీ కూడా లాక్డౌన్ సమయంలో వేలాది మందికి కూడా ఇటు బస్సులని తను ఇటు ముంబై నుంచి, మహారాష్ట్ర నుంచి కావచ్చు, మిగతా చోట్ల నుంచి కూడా ఇటు బస్సులను పెట్టి లాక్డౌన్ సమయంలో ఈ మైగ్రెంట్ వర్కర్స్ అందరికీ కూడా ముంబైలో చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కూడా ఇటు బస్సుల్లో, రైళ్లలో అలాగే చార్టెడ్ ఫ్లైట్స్ కూడా వేసి మొత్తానికైతే లక్షలాది మందిని, కొన్ని లెక్కల ప్రకారం దాదాపు 7.5 లక్షల మంది వరకు కూడా ఇటు సురక్షితంగా ఇటు సోను సూద్ వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చినట్టు తెలుస్తుంది. ఇటు ఘర్ బేజో అనే ఒక క్యాంపెయిన్ని సోను సూద్ సక్సెస్ఫుల్గా రన్ చేశారు అప్పుడు. మరి ఇప్పుడు కూడా అలానే ఇటు దుబాయ్ కావచ్చు, ఇటు గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులు, యుద్ధానికి సంబంధించి నెలకొన్న పరిస్థితుల వల్ల ఎవరైతే ఇంటికి తిరిగి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటు వసతి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా వాళ్ళందరికీ కూడా వసతిని ప్రొవైడ్ చేస్తాను, ఆహారాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను అంటూ ఇటు సోను సూద్ వాళ్ళందరికీ కూడా మొత్తానికైతే కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా కూడా ఇటు దుబాయ్ అలాగే గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతానికి చాలామంది ఇటు చదువుకోవడానికి వెళ్ళిన వారు కావచ్చు, ఇటు టూరిజం పరంగా వెళ్ళినా కావచ్చు, బిజినెస్ పరంగా ఏ వర్క్ మీద వెళ్ళినా కూడా వాళ్ళందరూ దాదాపు ఇప్పటికే ఒక వారం గడుస్తుంది, 5 రోజులు గడిచిపోయింది, సుమారుగా ఒక వారం ఇటు హోటల్ బిల్స్ కానీ అక్కడ అకామిడేషన్ లేకుండా ఇబ్బంది పడుతూ ఇటు ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఊరటనిచ్చే ప్రయత్నం చేశాడు. గతంలో ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఇటు కరోనా సమయంలో కూడా దాదాపు 45,000 మందికి ఆహార ప్యాకెట్లు, అలాగే గ్రాసరీస్, నీరు, శానిటైజర్స్ ఇవన్నిటినీ కూడా సోను సూద్ అందించాడు. మొదట 500 ప్యాకెట్లు మాత్రమే మొదలుపెట్టి దాని తర్వాత 45,000 మందికి కూడా ఇటు వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడం జరిగింది.
ఇటు గతంలో చూస్తే విదేశాల్లో చిక్కుకున్న భారతీయ